ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి శ్రీరాముడిపై కోట్లాది భారతీయుల్లో భక్తిని పెంపొందించి దశాబ్దాల పోరాటం ద్వారా దేశాన్ని రణరంగంగా మార్చి కోర్టు తీర్పుతో ఎట్టకేలకు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టింది మోడీ ప్రభుత్వం. ఈ మందిర నిర్మాణానికి దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరించి వేలాది కోట్ల రూపాయలతో అయోధ్య రామాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో భవ్య మందిరాన్ని నిర్మించారు. అంతవరకు అంత బాగానే ఉంది. అయితే భక్తుల సెంటిమెంట్ను వాళ్ళిచ్చిన విరాళాలను కొందరు లూటీ చేశారు. ఇంతకు ఈ భారీ మోసం ఎలా జరిగింది? ఈ అయోధ్య దొంగలు ఎలా దొరికారు? ఎన్ని కోట్లు దారి మళ్లించారు? తెర వెనుక ఎవరున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన విరాళాలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కుంభకోణంపై ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. ఈ భారీ మోసం ఆలయంలోని 3 ప్రధాన విభాగాల్లో జరిగిందని దర్యాప్తు బృందం గుర్తించింది. ముఖ్యంగా భక్తులు సమర్పించిన నగదును హుండీల నుంచి నేరుగా లూటీ చేశారు. ట్రస్ట్ ఉన్నతాధికారుల ఆధీనంలో ఉండాల్సిన హుండీల తాళాలు నిందితులకు సులభంగా అందుబాటులో ఉండటంతో ఈ మోసం సులువైంది. శతాబ్దాల నిరీక్షణ తర్వాత సాకారమైన అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశ ప్రజలు భారీగా విరాళాలు అందించారు. కానీ రామమందిరంలోని హుండీ నిధులను లూటీ చేశారన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 200 కోట్ల రూపాయల వరకు నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం జూన్ 13వ తేదీన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మోసం నోట్లు లెక్కించే గదిలో అత్యంత పకడ్బందీగా జరిగింది. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ ఒక నిందితుడు కావాలనే కెమెరాకు అడ్డంగా నిలబడేవాడు. ఆ నీడను ఉపయోగించుకొని మిగిలిన వారు నోట్ల కట్టల నుండి 500 రూపాయల నోట్లను దొంగిలించి తమ దుస్తుల్లో దాచుకునేవారు. వీరు కేవలం చేతివాటం ప్రదర్శించడమే కాదు, రికార్డులను కూడా చాలా తెలివిగా మార్చేవారు. నోట్లు లెక్కించే సమయంలో కొన్ని కట్టల్లో అదనపు నోట్లున్నట్లు తప్పుడు లెక్కలు చూపించి ఓచర్లు సృష్టించేవారు. ఆ తర్వాత వాటిని బ్యాంకుకు పంపే సమయంలో ప్లాన్ ప్రకారం ఆ కట్టల నుండి నగదు మాయం చేసేవారు. దీంతో ఓచర్లోని కట్టల సంఖ్య బ్యాంకు రికార్డులతో సరిపోయేది. కానీ అసలు నగదు మాత్రం లూటీ అయిపోయేది. ఆలయ అకౌంట్స్ విభాగంలో పనిచేసిన మహిపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ అక్రమాలను మొదటిసారి బయటపెట్టారు. హుండీ విరాళాల లెక్కింపులో పారదర్శకత లేదని, నిధులు మాయమవుతున్నాయని ఆయన ఆధారాలతో సహా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో ట్రస్ట్ అధికారులు ఈ హెచ్చరికలను పట్టించుకోలేదు. పైగా మహిపాల్ సింగ్ ను బాధ్యతల నుంచి తొలగించారు. సీసీటీవీ కెమెరాల కళ్లు గప్పి దొంగతనం జరుగుతోందని అర్థమయ్యాక సిబ్బందికి తెలియకుండా నోట్లు లెక్కించే గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రహస్య నిఘా ఫలించింది. నిందితులు నోట్ల కట్టల నుండి డబ్బులు దొంగిలించి ఆలయ ప్రాంగణంలోని బాత్రూముల్లో దాస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ తిరుగులేని డిజిటల్ ఆధారాలతోనే మొత్తం నెట్వర్క్ గుట్టు రట్టయింది. రహస్య కెమెరాల సాక్ష్యాల ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో సహా అయోధ్య పోలీసులు రంగంలోకి దిగి తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూన్ 25వ తేదీన 8 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో అవినాష్ శుక్లా, అన్కల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్
తిన్ను యాదవ్లు ఉన్నారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తిన్ను యాదవ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీకి డ్రైవర్గా పనిచేశారని తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. నోట్ల లెక్కింపు విభాగంలో పనిచేసే మరో 50 మంది ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. నెలకు కేవలం 15,000 నుండి 20,000 రూపాయల జీతం తీసుకునే వీరు హఠాత్తుగా ఖరీదైన ఐఫోన్లు, కార్లు, ప్లాట్లు కొనటం స్థానికంగా చర్చనీయాంశమైంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు 50 మంది అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఈ కుంభకోణం తీవ్రతను బట్టి ఢిల్లీ నుండి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ లూటీ వ్యవహారంలో కీలక నిందితుడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీకి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆలయ పరిపాలనలో లోపాలపై దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మరో కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవుల నుండి తప్పుకున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే వారి రాజీనామాలు ఆమోదించబడ్డాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, ఇటుకలు సురక్షితంగానే ఉన్నాయని, హుండీ నగదు మాత్రమే లూటీ అయిందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయోధ్య రామమందిర నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరిన్ని ఆధారాలను సేకరిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రామమందిర ట్రస్టులో పారదర్శకత లోపించిందన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ట్రస్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సింది.